తీసే కార్యక్రమాలు, తర్వాత ఒకరిని లోపలేసాం, రెండోవాడు లైన్లో ఉన్నాడు, ఇలాంటి మాటలు ఆపి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టండి. ఏది ఎమోషనల్గా, ఇదేం తమిళనాడు కాదు కదా, ఎమోషనల్ వాళ్ళే వాళ్ళని వాళ్ళు సంస్కరించుకొని పద్ధతి ప్రకారం మాడుతున్నారు తమిళనాడు కూడా లీడర్స్. ఎన్డీఏ మొత్తానికి ఏంటి ఇక్కడ జరుగుతున్న దాని మీద అంత హ్యాపీగా అయితేమి బీజేపీ హెడ్ క్వార్టర్స్ లేదు. మీరేమైనా మార్చుకుంటారో తీరు? సార్, మీరేదైతే చెప్పారో నా దగ్గర అయితే ఐ మీన్ మీకున్నటువంటి కాంటాక్ట్స్ లో మీకున్న సర్కిల్లో ఆ సోర్సెస్ ఏమన్నా ఉంది ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ఇలా పిలిపించుకుంటారు జూలై సెకండ్ వీక్ లో ఏదో చెప్తారని చెప్పి ఓకే, బికాజ్ ఇదేమి ఇండివిజువల్ గవర్నమెంట్ కాదు, ఇది మీరు అన్నట్టు ఇది ఒక కూటమి ప్రభుత్వం కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ వీళ్ళు చేసే బ్యాడో లేకపోతే గుడ్డో అనేది డెఫినెట్ రెండు ఇంపాక్ట్స్ సెంట్రల్ మీద పడుతుంది. మంచిగా వెళ్ళినట్టయితే దాని ఇంపాక్ట్ బాగానే ఉంటుంది, సంథింగ్ వెంట ఇంకొక విధంగా వెళ్ళినట్టు కానీ దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఒక పెద్దన్నగా బీజేపీ సెంట్రల్ లో, ఎందుకంటే ఈ రోజు కూడా వాళ్ళు మనకి ఇచ్చే సపోర్ట్ ఏదైతే ఉందో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మాక్సిమం వాళ్ళు మనకు అంత ఇవ్వగలిగే దానికి ముందుకు వస్తున్నారు. ఈవెన్ మనం చూసినట్టయితే పోలవరం కానీ, లేకపోతే స్టీల్ ప్లాంట్ కానీ, లేకపోతే నేషనల్ హైవేస్ సంబంధించి కానీ, లేకపోతే అమరావతి క్యాపిటల్ సిటీ విషయంలో కానీ, లేకపోతే జల్ జీవన్ మిషన్స్ లో కానీ, లేకపోతే జాతీయ రహదారుల్లో కానీ ఏదన్నా కానీ తీసుకున్నట్టయితే ఈ రోజు సెంట్రల్ ఏపీ మీద అంతో ఇంతో మన మీద ఒక సాఫ్ట్ కార్నర్ అయితే డెఫినెట్లీ అది చూపెడతా ఉంది. దానివల్ల ఈ రోజు మనకు ఏదన్నా కానీ ఒక మూమెంట్ తీసుకున్నప్పుడు దాని మీద ఒక పాజిటివ్ అవుట్కమ్స్ అనేది కనబడతాను. సో ఈ ప్రాసెస్ లో మీరు చెప్పినట్టు వాళ్ళకి ఏమన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో బేస్ చేసుకోనో లేకపోతే ఏదన్నా ఉన్నట్టయితే డెఫినెట్లీ వాళ్ళు దాని అది ఏదైతే చెప్తారో అది కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ మీరన్నట్టు మరీ నిజం చెప్పాలంటే శాండు, మైను, వైను, లిక్కరు ఇవన్నీ కూడా గతంలో వాళ్ళతో పోల్చుకున్నట్టయితే నాకు తెలిసి మేమైతే అంత పెద్ద స్కీములు మేమేం దొరకట్లేదు సార్. ఎందుకంటే అంతేనా మహేష్ గారు? దొరకకుండా అదే ఇప్పుడు క్రమశిక్షణతోటి, సమయస్ఫూర్తితోటి, మంచి టైమింగ్ తో చేస్తున్నారు అంటారు, అంతేనా? ఇప్పుడు చిన్న విషయం సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తప్పు చేశారు అనుకోండి, మేము బయట పెట్టాల్సి వస్తుంది. మాది ఎలా ఉంటుందంటే మనమే తప్పు చేస్తే బయట పెడతా అంటారా? తెలుగుదేశం చేస్తే జనసేన బీజేపీ రెడీగా ఉంది, బీజేపీ చేస్తే జనసేన తెలుగుదేశం రెడీగా ఉంది, జనసేన చేస్తే తెలుగుదేశం బీజేపీ రెడీగా ఉంది. అంత ఇది అలా కుదరదు సార్. అంత ఐకమత్యంగా చేసే పరిస్థితులు కానీ, ఇలాంటి సిచ్యువేషన్ కానీ ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. నాయుడు గారు మాట్లాడతారు, టైం కూడా పూర్తిగా వస్తుంది. ఒకసారి నాయుడు గారు కైండ్లీ కంక్లూడ్ అండి. నాయుడు గారు ఒక నిమిషం. శ్రీకాంత్ గారు, ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పారు, నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అమరావతి గుర్తొస్తుంది, పోలవరం గుర్తొస్తుంది, సైబరాబాద్ గుర్తొస్తుంది, అదేవిధంగా కరోనా వైరస్ తయారు చేసిన బయోటెక్ గుర్తొస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కోడికత్తి గుర్తొస్తుంది, గొడ్డల పోటు గుర్తొస్తుంది, గుళ్ళకరాయి గుర్తొస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా ఏది చేసినా మాట ప్రకారం ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసేదానికే చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. మీరు గత 5 సంవత్సరాలలో ఒక కంపెనీ పేరు చెప్పండి అబ్బా. శ్రీకాంత్ గారు, మీరు చేసిన డెవలప్మెంట్ అంతా చెప్పారు, వాళ్ళు చేయింది కూడా చెప్పారు. ఇప్పుడు నేను అడిగిందని చెప్పండి. జూలై సెకండ్ వీక్ లో మీటింగ్ ఉంటుంది, పిలిచి హెడ్ మాస్టర్ క్లాస్ బెత్తం పట్టుకుని క్లాస్ తీసుకోబోతున్నారు. హెడ్ మాస్టర్ అక్కడ బీజేపీ లీడ్ చేసేవాళ్ళు, వైస్ ప్రిన్సిపాల్ కూడా అక్కడే ఉన్నారు, అమిత్ షా గారు. హెడ్ మాస్టర్ ఏమో మోడీ గారు. ఏంటిది మనకి ఎక్కడ లేని ఈ అవినీతి పంకిలం అంతా, ఈ మరకలన్నీ మనకే ఎందుకు అంటుకుంటున్నాయి? మనం జాగ్రత్తగా వెళ్ళాలి కదా. మనం కొన్ని సినిమా డైలాగులు ఆపేసి పనిలో పడదామని చెప్పబోతున్నారు. మీరు రెడీగా ఉన్నారా వినటానికి అని అడుగుతున్నాను.